బిగ్ బాస్ సీజన్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక నిఖిల్ చూసి మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకానొక టైంలో భయపడ్డారు. కానీ తర్వాత నిఖిల్ అందరితో ఫ్రెండ్లీగా ఉండడంతో ఆ భయం కాస్త మంచి ఫ్రెండ్లీనెస్ వచ్చిందనే చెప్పాలి. ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక సోనియా, మణికంఠ వీళ్ళిద్దరూ కూడా ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు నిఖిల్ కోసం. ఇక మణికంఠ నిఖిల్ గురించి సోనియాకి ఏం చెప్తున్నాడంటే, నాకెందుకో బలంగా అనిపిస్తుంది ఈ సీజన్ విన్నర్ నిఖిల్ ఏమో అనుకుంటే సోనియా అంటుంది అంత సీన్ ఏమీ లేదు, ఇంకా ఆల్రెడీ 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, అది కాకుండా త్వరలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు మిగిలిన వాళ్ళు బయట నుండి ఆట చూసొచ్చారు కాబట్టి వాళ్ళల్లో ఎక్కువగా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అంటూ సోనియా మణికంఠకి చెప్తుంది. అయితే మణికంఠ మాత్రం అంత సీన్ లేదమ్మా, ఇది రాసి పెట్టుకో, ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అన్న అంటూ బల్లగుద్ది చెప్తున్నాడు మణికంఠ. ఇంతకీ మణికంఠకి నిఖిలే విన్నర్ అని ఎలా అనుకుంటున్నాడో ఏందో మరి అర్థం కాలేదు. మొత్తానికి ఏదైతే ఏముంది, నిఖిలే విన్నర్ అని మణికంఠ అయితే ఫిక్స్ అయిపోయాడు. ఇక సోనియా ఏమంటుందంటే, ఈ సీజన్ విన్నర్ అబ్బాయిలు అవ్వరు, లేడీసే అవుతారు, అది కూడా నేనే ఈ సీజన్ విన్నర్ అవుతాను అంటూ మణికంఠకి చెప్తుంది సోనియా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సోనియాకి బయటకు వచ్చాకనే తెలుస్తుంది అసలు సోనియా మీద ఎంత నెగిటివ్ అనేది వచ్చిందో. కనీసం ఆమె నామినేషన్లోకి రాలేదు కాబట్టి జనాలు ఆమెను ఇంకా ఉంచారు. ఒకవేళ నామినేషన్లోకి వస్తే ఎలిమినేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే తన వల్ల నిఖిల్ ఆట పోతుందని నిఖిల్ ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఏదైనా సరే మణికంఠ అయితే ఫిక్స్ అయిపోయాడు ఈ సీజన్ నిఖిల్. అలాగే సోనియా టాప్ 5లో నేను ఉంటానంటావా అంటే, ఏమో ఏదైనా సరే రాసి పెట్టి ఉండాలి ఎవరు ఎక్కడి వరకు వెళ్ళాలనేది. సో చూద్దాం ఏం జరుగుద్దో అంటూ సోనియా చెప్పుకొస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ విన్నర్ నిఖిల్ అని హౌస్లో ఉన్న మణికంఠ అయితే ఫిక్స్ అయిపోయారు. మరి మీరు కూడా ఫిక్స్ అయిపోయారా అనేది కామెంట్ చేసి తెలియచేయండి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.